ఇన్నాళ్ళు తిట్టేది, గట్టిగా అరిచేది, అన్నీ వదిలేసి ఏడిపించేది వింధ్యేమో అనుకున్నాను. కానీ ఇది ఇలా ఏడుస్తుందేంటి? పైకేదో మొండిగా కఠినంగా కనబడుతుందేమో కానీ అది చాలా సెన్సిటివ్. కోప్పడినా మారని భర్త ఏడిస్తే మారతాడా ఏంటి? అసలు ఇక్కడ ఉండి బాధపడటం ఎందుకు? హ్యాపీగా పుట్టింటికి వెళ్ళిపోవచ్చు కదా. బావకి విడాకులు ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదా. బావకి సంధ్యకి మధ్య ఏ రిలేషన్ లేకపోయినా నేను చాలా కష్టపడి సంబంధం ఉన్నట్టు క్రియేట్ చేశాను. నన్ను ఇంత నమ్ముతుంది. నేను చెప్పిన ప్రతి మాటకి తను చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. కానీ ఇంట్లో నుంచి వెళ్ళదే, బావని వదిలేయదే. ఎప్పుడు ఈ వింధ్య బావ జీవితంలో నుంచి వెళ్ళిపోతుందో, నేనెప్పుడు బావ జీవితంలోకి అడుగు పెడతానో. భగవంతుడా, త్వరగా నాకు మంచి రోజులు తీసుకురా తండ్రి. నిన్ను నీ ఆవేశాన్ని చూస్తుంటే గుడిలో ఏం జరిగిందో, నువ్వేం మాట్లాడుంటావో, వాడెలా రియాక్ట్ అయి ఉంటాడో నాకు అర్థమవుతుందమ్మా. ఏమండి, వదిలేయండి. మీరెంత చెప్పినా తనకు అర్థం కాదు. చెవిటోడి ముందు శంఖం ముద్దడం, ఆవిడికి చెప్పడం రెండూ ఒక్కటే. పదండి. ఒక్క నిమిషం వాణి. ఎందుకో తెలీదు, ఈరోజు నాకు ఒక్క విషయం చెప్పాలనిపిస్తుంది వింధ్య. నా కొడుక్కి ఆకాశమంత సహనం ఉంటుంది, భూదేవంత ఓర్పు ఉంటుంది. వాడి మనసు చాలా మంచిదమ్మా. ఆ మనసుని గాయపరిస్తే ఇప్పుడు వాడెంత బాధపడుతున్నాడో దానికంటే ఎక్కువ నువ్వే బాధపడతావు. మావయ్య ప్లీజ్, ఎంతసేపు మీ కొడుకు గురించి, ఆ సంధ్య గురించి భజన చేయడం, మీరు వాళ్ళ వైపు మాట్లాడడం తప్ప నా గురించి ఒక్కసారైనా ఆలోచించారా? చేజారిపోతుంది మావయ్య. నా లైఫ్ రోజు రోజుకి చేజారిపోతుంది. ఎంత వద్దన్నా కూడా ఆయన వద్దన్న పని చేస్తున్నారు. చివరికి ఆయన్ని మందలించాల్సిన మీరు కూడా ఆయన వైపు మాట్లాడి, ఆయన కన్నగా నిలబడి నన్ను బాధపడుతున్నారు. బాధ పెట్టండి, ఎంత బాధపడతారో బాధ పెట్టండి. ఇది దైవ సాక్షిగా ఆయన నా మెడలో కట్టిన తాళి. మీరేం చేసినా నా నుంచి ఈ తాళిని మీరు దూరం చేయలేరు కదా. నా మెడలో మీ అబ్బాయి కట్టిన 3 ముళ్ళు తెంచేయలేరు కదా. అసలు నేనేం కోరుకుంటున్నాను? ఆస్తులా, అంతస్తులా? నా భర్తతో నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏ ఆడపిల్లైనా ఇదేగా కోరుకునేది. నేనేమన్నా ఆయన్ని రాచి రంపన పెట్టానా? పోనీ ఇన్నాళ్ళుగా ఎప్పుడైనా మీకు అత్తయ్యకి నా వల్ల ఏమైనా సమస్య వచ్చిందా? లేదే. కానీ ఇప్పుడు వస్తుంది. దేనివల్ల? సంధ్య వల్ల. కానీ మీరు ఆ సంధ్యకి సపోర్ట్ చేస్తున్నారు. ఆ సంధ్యనేమో గుడికి తీసుకొచ్చారు. తను చేస్తుంది తప్పు కాబట్టే తను గుడిలో అడుగు పెట్టడం ఆ భగవంతుడికి ఇష్టం లేదు కాబట్టే దాన్ని నీళ్ళల్లో జారిపడేలా చేశాడు. లేదంటే అక్కడ అంతమంది ఉన్నా తను మాత్రమే జారిపడ్డమేంటి? నా దురదృష్టం కొద్దీ అక్కడ అంతమంది మగవాళ్ళున్నా నా మొగుడే వెళ్ళి నీళ్ళలోకి దూకి సంధ్యని కాపాడ్డమేంటి? మావయ్య, మీరు నిజంగా నా గురించి ఆలోచిస్తే ఇంకొకసారి ఇలా గుళ్ళకి గోపురాలకి సంధ్యని మాత్రం పిలవకండి. నేను బాధపడుతుంటే మీరు సంధ్యకి సపోర్ట్ చేయకండి ప్లీజ్. అందుకే నేను చెప్తూనే ఉన్నాను, మనం ఎంత చెప్పినా తను మారదు. అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేదు. కానీ ఎన్నాళ్ళిలా వాణి? చెయ్యి జారిపోయిన తర్వాత అర్థం చేసుకున్నా ఉపయోగం లేదు. చక్కదిద్దుకోవాలనుకున్నా చెయ్యి జారిపోయిన జీవితం తిరిగి రాదు. కొన్ని ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్తుంది. అవును,
అందరూ ఇంటికొచ్చారు, రాజేష్ రాలేదేంటి? గుడి నుంచి నేరుగా ఇంటికే కదా రావాలి. ఎక్కడికి వెళ్ళుంటాడు? ఒకసారి ఫోన్ చేయండి. వస్తాళ్లే వాణి, వాడేం చిన్నపిల్లాడు కాదు కదా. గుడిలో వింధ్య ఏం మాట్లాడుంటుందో, వాడెంత బాధపడుంటాడో. కొద్దిసేపు రిలాక్స్ అవడానికి అలా బయటికెళ్ళి ఉంటాళ్లే. కాస్త వాణ్ణి ఒంటరిగా వదిలేయడమే మంచిది. పద. సిస్టర్, ఏంటి సిస్టర్, ఏమైంది అసలు? ఎందుకు ఇలా అరుస్తున్నావు? మౌనిక, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ముందుకు నుంచి వెళ్ళిపో. నాతో ఎవరు మాట్లాడొద్దు. నాకు పిచ్చెక్కేలా ఉంది. వెళ్ళు. సారీ సిస్టర్. నిజంగానే విందుకి పిచ్చొచ్చేలా ఉంది. ఏదో ఒక రోజు ఇది మెంటల్ దాన్ని దీన్ని పక్కన పడేస్తారు. అప్పుడు నన్ను ఇంటి కోడలుగా తెచ్చుకుంటారు. నాకు కావాల్సింది కూడా అదే కదా. నా కర్మ, ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకేనా నన్ను కాదని కుటుంబం అంతా కార్తీక దీపాలు వెలిగించడానికి వెళ్ళింది? అయ్యో, ఎంత కంట్రోల్ చేసినా నా భర్త నా వైపు ఉండట్లేదే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అసలు వీళ్ళకి ఎలా చెక్ పెట్టాలి? ఎంత బాధ పెట్టాలనుకున్నా అసలు సంధ్య సంతోషంగా ఉంటుంది. అది సంతోషంగా ఉండకూడదు. నా నుంచి నా భర్తని దూరం చేసి అది హ్యాపీగా ఉండడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేయాలి. ఈ షాపు తగలబెట్టడం వల్ల కదా సంధ్యకి ఇన్సూరెన్స్ వచ్చింది. హలో. హే నందు, నేను వింధ్యని మాట్లాడుతున్నాను. మేడం చెప్పండి. నువ్వు అర్జెంటుగా బయలుదేర్రా. నీతో చాలా అర్జెంటుగా నేను మాట్లాడాలి. ఇప్పుడా? టైం చూస్తే చాలా లేట్ అయింది. ఈ టైంలో ఏంటి మేడం? రేపు వస్తాను. అంతగా ఏదైనా అర్జెంట్ అయితే ఫోన్లో చెప్పండి మేడం. రేయ్, చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? ఈ టైంలో ఫోన్ చేసి రమ్మంటుంటే అర్జెంట్ అనే కదా అర్థం. ఫోన్లో చెప్పి చచ్చేదైతే నేను ముందే చెప్పి చేస్తాను కదా. చూడు, 5 నిమిషాల్లో నువ్వు బయలుదేరి రావాలి. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. త్వరగా రా. దేని గురించి మేడం? నా జీవితం గురించిరా. చెప్తుంటే అర్థం కావట్లేదా? అసలు అందరూ ఎలా తగలబడ్డారేంటి? ముందు నువ్వు త్వరగా రా. డిస్కషన్ పెట్టుకో. ఏంటి ఇలా మాట్లాడుతుంది? ఏదో అర్జెంట్ అంటుంది. ఓ, ముందు వెళ్ళడం బెటర్.